హలో వీవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు మనం మెంతికూర పప్పు తయారు చేద్దామండి సింపుల్ ప్రాసెస్తో. చూస్తున్నారు కదండి, 1 కప్పు కందిపప్పు అండి, 1 మెంతికూర కట్టండి, 3 పచ్చిమిర్చి, 3 టమాటాస్. వీటితో ఇప్పుడు మనం పప్పుని తయారు చేద్దామండి. 1 గంట ముందుగా 1 కప్పు కందిపప్పుని ఈ విధంగా కుక్కర్లో నానబెట్టుకున్నామండి. ఇక నెక్స్ట్ కడిగి ఇవన్నీ అందులో చేరుద్దామండి. మెంతికూర కట్ చేసి వాష్ చేసి పక్కన పెట్టామండి. టమాటా కూడా ఒక పెద్ద సైజ్ టమాటాని వాష్ చేసి కట్ చేసి పక్కన పెట్టామండి. 3 పచ్చిమిర్చి పీసెస్ అండి, అవి కూడా వాష్ చేసి కట్ చేసి అందులో యాడ్ చేసేసామండి నానబెట్టిన కందిపప్పులో. ఇక మెంతికూర కూడా యాడ్ చేసేద్దామండి. ఇక నెక్స్ట్ టమాటా పీసెస్ అండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో ఇప్పుడు మన ఈ దాల్ రెడీ అవుతుందండి. చూస్తున్నారు కదా. నెక్స్ట్ పసుపు అండి, 1 చిన్న స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు అండి, 1 స్పూన్ కారం అండి, ఇక కొన్ని రేఖలు చింతపండు అండి. అన్నీ ఈ విధంగా కుక్కర్లో యాడ్ చేసేసామండి. కుక్కర్ని లాక్ చేసేసి 4 విజిల్స్ ఆఫ్టర్ ఇక పోపు పెట్టేసేటివేనండి. మన పోపు మసాలా కూడా రెడీ అవుతుందండి. పెద్దల్లిపాయ, పోపు మసాలా సీడ్స్, రెడ్ చిల్లీ, కర్రీ లీవ్స్, 2 గార్లిక్స్ అన్నీ ఈ విధంగా ఆయిల్తో ఫ్రై చేస్తున్నామండి. మన పప్పు కూడా చక్కగా కుక్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా. దీన్ని మెత్తగా స్మాష్ చేసి ఈ పోపు మసాలాలో యాడ్ చేసేయటమేనండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మెథీ దాల్ అదేనండి మెంతికూర పప్పు రెడీ అవుతుందండి. మా వీడియోని తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ అండి. బై అండి.